ఏంటంటే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ కూడా ఎవరంట? దేవుని కుమారులు, కుమార్తెలు. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నారు? హల్లెలూయా. ఎంతమంది? ఏమండి, కళలు ఎప్పుడైనా వచ్చాయా దేవుని దగ్గర నుంచి? నీకు వచ్చాయా? హల్లెలూయా. వచ్చినప్పుడు దాని ప్రకారం నువ్వు జాగ్రత్త పడ్డావా? జాగ్రత్త పడలేదా? హల్లెలూయా. ప్రవచనం ఏదైనా నీకు వచ్చినప్పుడు దాని ప్రకారం నడిపింపబడ్డావా? నడిపింపబడలేదా? హల్లెలూయా. వాక్యములో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాని ప్రకారం నడుచుకోవడానికి నీ హృదయము ప్రేరేపింపబడిందా? ప్రేరేపింపబడలేదా? పడిందా లేదా? వాక్యము చెబుతుంటున్నప్పుడు వాక్యముతో దేవుడు నీ హృదయమును పొడిచినప్పుడు, సరిచేయబడుచున్నప్పుడు, దిద్దుబాటు చెబుతున్నప్పుడు నీవు ఆ దిద్దుబాటుకు లోబడ్డావా లేదా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఎంతమంది ఇవి ఎదుర్కొన్నారు? చేతులు పైకెత్తండి, పర్వాలేదు. ఎంతమంది ఎదుర్కొన్నారు ఇటువంటివన్నీ? ప్రవచనము కానీ, కళలు కానీ, దర్శనములు కానీ, లేకపోతే వాక్యము చెబుతున్నప్పుడు వాక్యము చేత సరిచేయబడి, దిద్దుబాటు చేయబడి ఎంతమంది నడిపింపబడ్డారు? ఇప్పుడు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఇవన్నీ పొందుకొని నడుచుచున్నారో వారందరూ కూడా ఆత్మచేత నింపబడి నడిపింపబడుతున్న వారే. హల్లెలూయా. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నారో వారందరూ కూడా దేవుని కుమారులు, కుమార్తెలు అని దేవుని వాక్యం చెబుతున్నది. ఆమేన్. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యములో పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడుట అనేది ఎంతో 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 ప్రాముఖ్యమైనది, ఎంతో అవసరమైనది మన జీవితములకు. హల్లెలూయా. ఏది మంచో ఏది చెడో పరిశుద్ధాత్మ దేవుడు సపరేట్ చేస్తాడు. ఏది ఉత్తమమైన మార్గమో ఏది చెడు మార్గమో నీకు తెలియపరుస్తాడు. ఏది నీ జీవితమునకు సరైనదో ఏది సరైనది కాదో, నువ్వు ఎవరిని వివాహము చేసుకుంటే నీ జీవితం చక్కగా ఉంటుందో, వ్యాపారము లేకపోతే ఉద్యోగము ఏది నీ జీవితమునకు సరైనదో కాదో దేవుడు నీకు తెలియచేస్తాడు. మాటలాడే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. నీ హృదయములో ఆయన నివాసము చేయుచు నడిపింపబడేటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. నో గాడ్ ఇన్ ద ఎర్త్, నో గాడ్ ఆన్ ద ఎర్త్. ఏ దేవుడు కూడా దగ్గరకు వచ్చి నడిపిస్తాను, నీలో నివాసము చేస్తాను అని చెప్పినటువంటి దేవుడు ఒక పరిశుద్ధాత్ముడు తప్ప భూమి మీద ఏ దేవుడునూ లేడు. హల్లెలూయా. గతములో మనమందరము కూడా ఏదో ఒక మతంలో నుంచి, ఏదో ఒక మార్గంలో నుంచి వచ్చినటువంటి వారమే. వచ్చారా లేదా? హల్లెలూయా. అక్కడ ఎక్కడైనా ఒక చోటైనా నీ దేవుడు నీలోనికి వచ్చి నివాసము చేసి నిన్ను నడిపిస్తాడు అని ఎవరైనా చెప్పారా? యేసు ఒక్కడే చెబుతున్నాడు. ఆయన నీలోనికి వచ్చి పరిశుద్ధాత్మ రూపములో ఆయన నీలోనికి వచ్చి నిన్ను నడిపిస్తాను అని ఆయన చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కొన్ని పరిస్థితులలో అయితే అసలు దేవాలయంలోనికే అడుగు పెట్టలేనటువంటి బంధకములలో, దేవాలయంలోనికే అడుగు పెట్టలేనటువంటి అంటరానటువంటి జీవితములలో ఉన్నటువంటి కథలు మనం ఎన్నో విన్నాం. హల్లెలూయా. అయితే ఆ యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నీ దగ్గరికే నేను వస్తా. హల్లెలూయా. నీలోనే నేను నివాసము చేస్తా, నిన్ను నడిపిస్తా. హల్లెలూయా. కురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము, నీ యొక్క జీవితము, నీ కుటుంబము, నీ వ్యాపారము, నీ ఉద్యోగము, నీ ఆత్మీయ జీవితము, నీ యొక్క జీవితము హెచ్చింపబడేలాగా నేను చేస్తాను అని చెప్పి క్రొత్త తైలపు అభిషేకముతో నిన్ను అభిషేకిస్తాను అని చెప్పి ఆయన చెబుతున్నాడు.